మహిళల అభివృద్ధికి మరియు సాంకేతిక రంగంలో వారి నైపుణ్యాన్ని పెంచడానికి మరో ముఖ్యమైన అడుగు వేసింది కేంద్ర ప్రభుత్వం. అలాగే మన ప్రపంచంలో అన్ని రంగాల్లో బాగా అభివృద్ధి చెందుతున్నా కూడా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలకు మాత్రం వెనుకబడే ఉంటున్నారు. అందుకని మన భారత ప్రభుత్వం మహిళల్లో డిజిటల్ అభివృద్ధిని తీసుకురావడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐను ఉచితంగా నేర్చుకునే అవకాశం కల్పిస్తుంది. అలాగే జాతీయ మహిళా కమిషన్ నేతృత్వంలో ఈ శిక్షణా కార్యక్రమాలు ఎస్సీ, ఎస్టీ మరియు తక్కువ ఆదాయం ఉన్న మహిళలకు ఉచితంగా వర్క్షాపులు మరియు ఏఐ శిక్షణ తరగతులు అందించనుంది. అలాగే ఇప్పటికే గుజరాత్లో, ఉత్తరాఖండ్ల రాష్ట్రాల్లో ఇది కొనసాగుతుంది. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఈ శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు. మీరు ఈ శిక్షణ మీద అవగాహన పెంచుకున్నట్లయితే ఇది ఫ్యూచర్లో మీ కెరియర్కి నైపుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. మీ లైఫ్లో చాలా వరకు మీకు ఉపయోగపడుతుంది. దయచేసి ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాను. నేటి డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వ్యాపారంలో కానీ, విద్యలో కానీ విప్లవాత్మకమైన మార్పులు తెస్తుంది. ఇది ఎక్కువగా సిటీలో మాత్రమే ఇది నేర్చుకుంటున్నారు, కానీ చాలామంది గ్రామాల్లో కానీ, చిన్న చిన్న పట్టణాల్లో ఇటువంటి అవకాశాలు అందించడం ద్వారా, పర్టికులర్గా మహిళలకి నేర్పించడం వల్ల ఇది చాలా వరకు వారి యొక్క నైపుణ్యాన్ని సాంకేతిక రంగంలో కూడా అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ శిక్షణ ద్వారా మహిళలు తమ కుటుంబాలు మరియు పిల్లల భవిష్యత్తును మారుస్తుంటే అది నిజమైన అభివృద్ధి అవకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఇది ఇంటి నుంచే నిర్వహించగల రిమోట్ ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తుంది. చాలామంది మహిళలు తమ సొంత చిన్న వ్యాపారాలను ప్రారంభించవచ్చు. అలాగే ఈ కమ్యూనిటీలో కూడా ఇతరులకు శిక్షణ ఇవ్వచ్చు. ముఖ్యంగా ఈ మహిళలు నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటని మనం వస్తే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మోషన్ లెర్నింగ్ పరిచయం ప్రాథమిక ఈ యశోద ఏఐ పైలట్ ప్రాంతాల్లో సాధించిన విజయం దేశవ్యాప్తంగా విస్తరణకు ప్రణాళికకు రూపొందించడానికి ప్రభుత్వాన్ని ప్రోత్సహించి రాబోయే నెలలో ఈ కార్యక్రమం తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, ఒడిశాలో మరియు కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ప్రారంభించబడుతుంది. భవిష్యత్తులో భారతదేశం అంతటా లక్షలాది మంది మహిళలను చేర్చుకోవడం వల్ల మరియు అర్థవంతమైన శిక్షణ మరియు మార్గదర్శకత్వం ద్వారా వారిని డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో అనుసంధానించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏఐ శిక్షణ కోసం ఎలా నమోదు చేసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసు. సమీపంలోని జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి కార్యాలయాన్ని సంప్రదించండి. అలాగే జాతీయ మహిళా కమిషన్ NCW వెబ్సైట్లో సందర్శించవచ్చు. స్థానిక పంచాయతీ మరియు జిల్లా స్థాయి సెమినార్ల ద్వారా అధికారిక ప్రకటన, అలాగే తనిఖీ చేయటం గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో, అంగన్వాడీ కేంద్రము లేదా స్థానిక శిక్షణ సంస్థల్లో పోస్టర్లు లేదా నోటిఫికేషన్ కోసం జాగ్రత్తగా ఉండండి. మరియు మహిళా సాధికారికత విభాగాల కోసం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై సమీకరణలు అనుసరిస్తున్నారు. కేవలం శిక్షణ కార్యక్రమం కాదు, అది భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న నైపుణ్యాలతో మహిళలకు సాధికారిక కల్పించే ఉద్యమం. జీవితంలో ప్రతి అంశానికి సాంకేతిక కేంద్రంగా మారుతున్న ప్రపంచంలో అందరికీ, ముఖ్యంగా వెనుకబడి నేపథ్యం నుండి వచ్చిన మహిళలకు సమానత్వం, చేరిక మరియు అవకాశాన్ని నిర్ధారించడంలో ఇటువంటి చొరవ కీలకమైనది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి. ఇది కంపల్సరీగా అందరికీ షేర్ చేసుకుని, ఈ మహిళలకు సంబంధించిన ఈ వీడియో కాబట్టి వాళ్ళకి కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేసుకోండి. సో దట్ ఈ వీడియో చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఫ్యూచర్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రాను చాలా ప్రపంచం సృష్టిస్తుంది. కాబట్టి లేడీస్ అందరికీ కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చింది కాబట్టి కంపల్సరీగా ఈ అవకాశం అనేది సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.